ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతు భరోసా కింద ఎకరాకు 12,000 చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. నేటి వరకు 10 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో తొలి విడత రైతు భరోసా నిధులు జమ చేసింది. రైతు భరోసా కింద రైతులకు 9,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయ్యిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాక రైతు భరోసాకు అర్హులై ఖాతాల్లో డబ్బులు పడని వారు, జూన్ 5 వరకు భూమ యాజమాన్యాల హక్కులు పొందిన వారు కూడా రైతు భరోసాకు అప్లై చేసుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవడానికి నిన్నటితో గడువు ముగిసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1.40 లక్షల మంది రైతులు కొత్తగా రైతు భరోసాలో చేరారని, వీరంతా ఈ ఖరీఫ్ సీజన్లోనే అప్లై చేసుకున్నారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇచ్చిన గడువులోగా ధృవపత్రాలు సమర్పించిన అన్నదాతలకు ఈ సీజన్లోనే రైతు భరోసా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కొత్తగా నమోదు చేసుకున్న రైతులకు కూడా ఎకరాతో సంబంధం లేకుండా రైతు భరోసా చెల్లిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇక శుక్రవారం నాడు 2.64 లక్షల మంది రైతుల ఖాతాల్లో 906 కోట్లు జమ చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇప్పటి వరకు 65.12 లక్షల మంది రైతులు రైతు భరోసా సహాయాన్ని అందుకున్నారని తెలిపారు. ఎలాంటి పరిమితి విధించకుండా రైతు భరోసా సాయం అందిస్తున్నామని వివరించారు.